రంజాన్ స్పెషల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండే షీర్ కుర్మా చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎండు ఖర్జూరాన్ని వేడి నీటిలో వేసి 1 గంట సేపు నానబెట్టాలి. తర్వాత ముక్కల కింద తరగాలి. 1/2 కప్పు బాదం పప్పును కూడా తరిగి తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి మీగడ ఉన్న పాలు లీటర్ వేసి పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూరం ముక్కలు, కిస్మిస్ ఇవన్నీ వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. షీర్ కుర్మాకి మెయిన్గా కావాల్సింది సేవియా. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. రోస్టెడ్దే తీసుకున్నాను. లీటర్ పాలకి 100 గ్రామ్స్ వేస్తే చాలు. నేతిలో 1 నిమిషం వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాలు మరిగాక 1/2 కప్పు పంచదార వేసి పంచదార కరిగాక వేయించిన సేవియా వేసి కలిపి 2 నిమిషాలు ఉంచితే చాలు. తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే ముద్ద అయిపోతుంది. దించే ముందు 1/2 కప్పు మిల్క్ మేడ్, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకులు వేసి కలిపేస్తే ఎమ్మీగా టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.